మీడియా సహకారం కోరుతున్నది ఏంటంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీడియా సహకారం చాలా అవసరం. ఇది అనేక డిజిటల్ మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అనేక సంస్థలను కూడా ఈ సందర్భంలో దీనిలో భాగస్వాములు చేస్తుంది. కానీ మీడియాలో కూడా ఈ కొన్ని రోజుల పాటు చేస్తున్న వీడియోలని ఎటువంటి కమర్షియల్ దీని కింద కాకుండా కాస్త సమయాన్ని కేటాయించి ప్రజల్లో యోగా పట్ల అవగాహన, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల జరిగే లాభాలు, తద్వారా పిల్లల మానసిక ఆరోగ్యానికి ఏ రకంగా దోహదపడుతుందన్న విషయాన్ని మీడియా తమదైన శైలిలో తీసుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఈ మొత్తం యోగా లేదా న్యాచురోపతికి సంబంధించి ప్రభుత్వానికి అనేక రకాలైన సూచనలు, సలహాలు ఇస్తూ ఇవాళ ఈ యోగా దినోత్సవాన్ని కూడా జూన్ మాసంగా జరపడం కోసం అనేక ప్రణాళికలు చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ హెల్త్ మినిస్టర్ గారైన సత్యకుమార్ యాదవ్ గారికి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కార్తీక మాసం, ధనుర్మాసం అని ఒక ఆచారాల్ని మన భారతీయ సాంప్రదాయంలో మనుషుల్ని శారీరకంగా, మానసికంగా శక్తివంతులు చేయటానికి అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని పెంపొందించుకోవటానికి యోగా మాసముగా జూన్ నెలంతటిని ఫాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మందికి యోగా పట్ల అవగాహన కలిగించడానికి వీడియోస్ రూపంలో సులభంగా అర్థం చేసుకునే విధముగా తయారు చేసి అందించడం జరుగుతుంది. అందరికీ యోగా క్లాసులకి వెళ్ళి సమయం కుదరక అభ్యాసం చేయకపోవచ్చు. అలాంటి వారికి లేకపోతే ఉద్యోగస్తులు కుదరకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో యోగా మాస్టర్స్, యోగా సెంటర్స్ లేకపోవచ్చు. యోగా పట్ల ఉండే లాభాల్ని అందరికీ చేర్చడం కొరకు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, టీవీ ఛానల్స్ వారి సహకారంతో ఎక్కువ మందికి తీసుకెళ్తే బాగుండని 4 రకాల కేటగిరీస్లో వీడియోస్ని మేము రూపొందించి అందించడం జరుగుతుంది. ముందుగా ఒక 90 వీడియోల్ని ఒక్కొక్క ఆసనం 5 నిమిషాల చొప్పున సుమారుగా, ఏ ఆసనమైనా సరే ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేస్తే ఏ లాభాలు పొందుతారు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి అనేది ఇట్లా 90 వీడియోలను 5 నిమిషాల విడిదుండే వీడియోస్ని రికార్డ్ చేయటం, ఇవన్నీ హై క్వాలిటీలో చేయటం జరిగిందండి. ఇక రెండవది థెరపటిక్ యోగా. అంటే ఈ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు యోగాలో ఈ మధ్య బాగా ఉన్నాయి. డయాబెటీస్ ఉంది, ఏ ఆసనాలు చేస్తే ప్యాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేట్ అయ్యి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అనే దాని మీద. అట్లాగే బీపీ, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటిక్ పెయిన్ ఉంటే సర్జరీ లేకుండా తగ్గించుకోవడానికి ఇలాంటి థెరపటిక్ యోగా సంబంధమైన ఆసనాల్ని 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో 21 డిసీజెస్కి సంబంధించి థెరపటిక్ యోగా వీడియోస్ని రూపొందించడం జరిగిందండి. ఇక మూడవది డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏమేం చేసుకోవచ్చు అనే దాని మీద 1 అవర్ షెడ్యూల్లో ప్రాణాయామం, ఆసనాలు, కాస్త సూర్య నమస్కారం ఇలాంటి వాటన్నిటిని అభ్యాసం చేసుకోవడానికి రికార్డ్ చేయడం జరిగింది. 7 వీడియోలు చేసాము. అందులో ఒక్కొక్క రోజు 2-3 ఆసనాలు, 4 ఆసనాలు కొద్దిగా వేరేగా మారుతూ ఉంటాయి. డే వైజ్ కొద్దిగా 7 డేస్. అంటే కొంతమంది కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. కాబట్టి అలాంటివి 7 డేస్ని దృష్టిలో పెట్టుకుని 1 అవర్ వీడియోస్, 7 వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. చివరిగా 4వది యోగా పట్ల ఉండే అనుమానాల, అపోహలతో చాలామంది దూరం అవుతూ ఉంటారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు మాకెందుకు అంటారు, ఇంట్లో ఆడవారు ఖాళీ లేదు మాకెందుకు అంటారు కదా. అలాంటి వారికి కూడా నడుము నొప్పులు, మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి వారికి కూడా అనుమానాల, అపోహలు పోగొట్టుకుని వాళ్ళు ఎందుకు చేయాలనే దాని మీద, పిల్లలకి ఎందుకు కావాలి ఏజ్లో, అట్లా అన్నిటి మీద ఉండే అపోహలను ఒక 50 వీడియోలు, అది 3 నిమిషాలు షార్ట్ వీడియోస్, అలా యోగ సందేహాల నివృత్తి కొరకు ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల వీడియోస్ని హై క్వాలిటీలో చేసి మీలాంటి వారి ద్వారా సమాజానికి తీసుకువెళితే బాగుండని ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్ళే నిమిత్తమై వాటిని ఇట్లా రూపొందించాం. వీటిని డౌన్లోడ్ చేసుకోవటానికి ఒక నెంబర్ని మేము అందిస్తున్నాం. ఈ నెంబర్, ఆ వీడియోస్ అయితే ఇప్పుడు వరకు చెప్పింది ఇట్లా మీరు నుంచోమంటారా ఒకసారి? ఇప్పుడు
మేము చెప్పిన 4 రకాల వీడియోస్వి ఈ కింద ఇచ్చిన నెంబర్ 8142404888 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే గూగుల్ డ్రైవ్లో లింక్ వస్తుంది. ఆ లింక్ని స్కాన్ చేసుకుంటే అన్ని వీడియోస్ చూపిస్తాయి. మనం ఏవి కావాలో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే సోషల్ మీడియా ఎక్కువ మంది యూత్ బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి చేతిలోనే అన్నీ చూసుకోవటానికి అవగాహన కొరకు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఓన్ ఛానల్స్ ఉంటే అందులో కూడా వారు ప్లే చేసుకోవచ్చు. అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. టీవీ ఛానల్స్లో కూడా మీకు సమయం ఎంత అనుకూలిస్తే ఏ ఎర్లీ అవర్స్లో కానీ ఎప్పుడైనా సరే కొన్ని వీడియోస్ని అట్లా చిన్న చిన్న వాటి మీద అవగాహన కలిగించడం కోసం అట్లాంటివి. అట్లాగే సిటీ కేబుల్లో కానీ ఇట్లా అందరూ వేసుకోవడానికి అనుకూలంగా వీటిని రూపొందించడం జరిగిందండి. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తీసుకెళ్ళే ఒక అదృష్టం ఇది. అందుకని సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి యోగా, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ కూడా చక్కటి ఒత్తిడిని తగ్గించి మంచి విధానాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి. సరే, యోగా ఇన్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. యోగా ప్రచార పరిషత్ ద్వారా 3 రీజనల్ సెంటర్స్ పెట్టి తద్వారా యోగాని, న్యాచురోపతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే నేను చెప్పినట్టుగా మానసిక సమస్యలు, తర్వాత ఈ కార్డియోవాస్కులర్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి మన దగ్గర. అంటే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కారణంగా దాని ప్రభావం కార్డియోవాస్కులర్ కేసెస్ మీద పడుతున్నాయి. కాబట్టి ఆ యోగా ద్వారా జరిగే లాభాలని మరింత విస్తృతంగా తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం కోసం ఇప్పుడు యోగా వీటిని చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. దాని కారణంగా హైపర్ టెన్షన్ తగ్గడం, గుండె మీద భారం పడడం తగ్గుతుంది. ఈ రకంగా మరింత విస్తృతంగా, అంటే దాంట్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తే సమాజంలోకి ప్రజల్లో అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుందని ఉంది. అది ఫైనాన్స్ దగ్గర ఉంది, అది క్లియర్ అయిపోతుంది తొందరలో. మీడియా సహకారం కోరుతున్నది ఏంటంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీడియా సహకారం చాలా అవసరం. ఇది అనేక డిజిటల్ మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అనేక సంస్థలను కూడా ఈ సందర్భంలో దీనిలో భాగస్వాములు చేస్తుంది. కానీ మీడియాలో కూడా ఈ కొన్ని రోజుల పాటు చేస్తున్న వీడియోలని ఎటువంటి కమర్షియల్ దీని కింద కాకుండా కాస్త సమయాన్ని కేటాయించి ప్రజల్లో యోగా పట్ల అవగాహన, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల జరిగే లాభాలు, తద్వారా పిల్లల మానసిక ఆరోగ్యానికి ఏ రకంగా దోహదపడుతుందన్న విషయాన్ని మీడియా తమదైన శైలిలో తీసుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఈ మొత్తం యోగా లేదా న్యాచురోపతికి సంబంధించి ప్రభుత్వానికి అనేక రకాలైన సూచనలు, సలహాలు ఇస్తూ ఇవాళ ఈ యోగా దినోత్సవాన్ని కూడా జూన్ మాసంగా జరపడం కోసం అనేక ప్రణాళికలు చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ హెల్త్ మినిస్టర్ గారైన సత్యకుమార్ యాదవ్ గారికి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కార్తీక మాసం, ధనుర్మాసం అని ఒక ఆచారాల్ని మన భారతీయ సాంప్రదాయంలో మనుషుల్ని శారీరకంగా, మానసికంగా శక్తివంతులు చేయటానికి అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని పెంపొందించుకోవటానికి యోగా మాసముగా జూన్ నెలంతటిని ఫాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మందికి యోగా పట్ల అవగాహన కలిగించడానికి వీడియోస్ రూపంలో సులభంగా అర్థం చేసుకునే విధముగా తయారు చేసి అందించడం జరుగుతుంది. అందరికీ యోగా క్లాసులకి వెళ్ళి సమయం కుదరక అభ్యాసం చేయకపోవచ్చు. అలాంటి వారికి లేకపోతే ఉద్యోగస్తులు కుదరకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో యోగా మాస్టర్స్, యోగా సెంటర్స్ లేకపోవచ్చు. యోగా పట్ల ఉండే లాభాల్ని అందరికీ చేర్చడం కొరకు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, టీవీ ఛానల్స్ వారి సహకారంతో ఎక్కువ మందికి తీసుకెళ్తే బాగుండని 4 రకాల కేటగిరీస్లో వీడియోస్ని మేము రూపొందించి అందించడం జరుగుతుంది. ముందుగా ఒక 90 వీడియోల్ని ఒక్కొక్క ఆసనం 5 నిమిషాల చొప్పున సుమారుగా, ఏ ఆసనమైనా సరే ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేస్తే ఏ లాభాలు పొందుతారు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి అనేది ఇట్లా 90 వీడియోలను 5 నిమిషాల విడిదుండే వీడియోస్ని రికార్డ్ చేయటం, ఇవన్నీ హై క్వాలిటీలో చేయటం జరిగిందండి. ఇక రెండవది థెరపటిక్ యోగా.
అంటే ఈ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు యోగాలో ఈ మధ్య బాగా ఉన్నాయి. డయాబెటీస్ ఉంది, ఏ ఆసనాలు చేస్తే ప్యాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేట్ అయ్యి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అనే దాని మీద. అట్లాగే బీపీ, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్ ఉంటే సర్జరీ లేకుండా తగ్గించుకోవడానికి ఇలాంటి థెరపటిక్ యోగా సంబంధమైన ఆసనాల్ని 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో 21 డిసీజెస్కి సంబంధించి థెరపటిక్ యోగా వీడియోస్ని రూపొందించడం జరిగిందండి. ఇక మూడవది, డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏమేం చేసుకోవచ్చు అనే దాని మీద 1 అవర్ షెడ్యూల్లో ప్రాణాయామం, ఆసనాలు, కాస్త సూర్య నమస్కారం ఇలాంటి వాటన్నిటిని అభ్యాసం చేసుకోవడానికి రికార్డ్ చేయడం జరిగింది. 7 వీడియోలు చేసాము. అందులో ఒక్కొక్క రోజు 2-3 ఆసనాలు, 4 ఆసనాలు కొద్దిగా వేరేగా మారుతూ ఉంటాయి. డే వైజ్ కొద్దిగా 7 డేస్. అంటే కొంతమంది కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు కాబట్టి అలాంటివి 7 డేస్ని దృష్టిలో పెట్టుకుని 1 అవర్ వీడియోస్, 7 వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. చివరిగా 4వది, యోగా పట్ల ఉండే అనుమానాల అపోహలతో చాలామంది దూరం అవుతూ ఉంటారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు మాకెందుకు అంటారు, ఇంట్లో ఆడవారు ఖాళీ లేదు మాకెందుకు అంటారు కదా. అలాంటి వారికి కూడా నడుము నొప్పులు, మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వారికి కూడా అనుమానాల అపోహలు పోగొట్టుకుని వాళ్ళు ఎందుకు చేయాలి అనే దాని మీద, పిల్లలకి ఎందుకు కావాలి ఏజ్లో, అట్లా అన్నిటి మీద ఉండే అపోహలను ఒక 50 వీడియోలు, అది 3 నిమిషాల షార్ట్ వీడియోస్ అలా యోగ సందేహాల నివృత్తి కొరకు ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల వీడియోస్ని హై క్వాలిటీలో చేసి మీలాంటి వారి ద్వారా సమాజానికి తీసుకువెళితే బాగుండని ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్ళే నిమిత్తమై వాటిని ఇట్లా రూపొందించాం. వీటిని డౌన్లోడ్ చేసుకోవటానికి ఒక నెంబర్ని మేము అందిస్తున్నాం. ఈ నెంబర్, ఆ వీడియోస్ అయితే ఇప్పుడు వరకు చెప్పింది ఇట్లా మీరు నుంచోమంటారా ఒకసారి? ఇప్పుడు మేము చెప్పిన 4 రకాల వీడియోస్వి ఈ కింద ఇచ్చిన నెంబర్ 8142404888 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే గూగుల్ డ్రైవ్లో లింక్ వస్తుంది. ఆ లింక్ని స్కాన్ చేసుకుంటే అన్ని వీడియోస్ చూపిస్తాయి. మనం ఏవి కావాలో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే సోషల్ మీడియా ఎక్కువ మంది యూత్ బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి చేతిలోనే అన్నీ చూసుకోవటానికి అవగాహన కొరకు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఓన్ ఛానల్స్ ఉంటే అందులో కూడా వారు ప్లే చేసుకోవచ్చు. అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. టీవీ ఛానల్స్లో కూడా మీకు సమయం ఎంత అనుకూలిస్తే ఏ ఎర్లీ అవర్స్లో కానీ ఎప్పుడైనా సరే కొన్ని వీడియోస్ని అట్లా చిన్న వాటి మీద అవగాహన కలిగించడం కోసం అట్లాంటివి. అట్లాగే సిటీ కేబుల్లో కానీ ఇట్లా అందరూ వేసుకోవడానికి అనుకూలంగా వీటిని రూపొందించడం జరిగిందండి. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తీసుకువెళ్ళే ఒక అదృష్టం ఇది. అందుకని సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి యోగా, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ కూడా చక్కటి ఒత్తిడిని తగ్గించి మంచి విధానాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి. సరే, యోగా ఇన్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. యోగా ప్రచార పరిషత్ ద్వారా 3 రీజనల్ సెంటర్స్ పెట్టి తద్వారా యోగాని, న్యాచురోపతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే నేను చెప్పినట్టుగా మానసిక సమస్యలు, తర్వాత ఈ కార్డియోవాస్కులర్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి మన దగ్గర. అంటే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కారణంగా దాని ప్రభావం కార్డియోవాస్కులర్ కేసెస్ మీద పడుతున్నాయి. కాబట్టి ఆ యోగా ద్వారా జరిగే లాభాలని మరింత విస్తృతంగా తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం కోసం ఇప్పుడు యోగా వీటిని చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. దాని కారణంగా హైపర్ టెన్షన్ తగ్గడం, గుండె మీద భారం పడడం తగ్గుతుంది. ఈ రకంగా మరింత విస్తృతంగా, అంటే దాంట్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తే సమాజంలోకి ప్రజల్లో అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుందని ఉంది. అది ఫైనాన్స్ దగ్గర ఉంది, అది క్లియర్ అయిపోతుంది తొందరలో.